హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. సరే, అయితే ఇప్పుడు మనం చూసే వీడియో వారణాసికి వెళ్ళే ఒక ట్రైన్ బయలుదేరేటప్పుడు అంతా నార్మల్గానే ఉంది. కానీ వారణాసికి వెళ్ళేటప్పుడు మాత్రం గమ్యస్థానానికి ఓన్లీ ప్యాసింజర్స్ యొక్క లగేజెస్ మాత్రమే వెళ్ళాయి. ప్యాసింజర్స్ మధ్యలో ఏమయ్యారు? ప్యాసింజర్స్ అంటే సామాన్యులు కాబట్టి ఏదో అయ్యిందనుకుందాం. వారితో పాటు ఒక సాధువు కూడా వెళ్ళాడు. మరి సాధువు సామాన్యుడు కాదు. మరి సాధువుకి ఏమైంది? కానీ ట్రైన్ బయలుదేరేటప్పుడు సాధువు వాళ్ళందరిపై వేసిన బూడిద మచ్చలు మాత్రం ఉన్నాయి. బూడిద మచ్చలు ఉన్నప్పుడు ప్యాసింజర్స్ అండ్ సాధువుకి ఏమైంది? ఇదంతా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని చివరి వరకు చూడాలి. అప్పుడే మీకు మరింత బాగా అర్థమవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో చూసేటప్పుడు తప్పకుండా ఎవరో ఒకరి తోడుతో మాత్రమే చూడండి. సరే, అయితే ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. ఒక రాత్రి చైత్రమాసం మొదటి పక్షంలో గంగా స్నానం కోసం వెళ్తున్న యాత్రికులు రాజమండ్రి రైల్వే స్టేషన్ మొత్తం లగేజెస్తో గంగాజలం కోసం వారు తెచ్చుకున్న పాత్రలతో రైల్వే స్టేషన్ మొత్తం ఉక్కిరిబిక్కిరయ్యింది. రాత్రి టైం దాదాపుగా 9 అవుతుందనుకుంటా. వారణాసి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. వారణాసి ఎక్స్ప్రెస్ని చూసిన భక్తులందరూ హర హర గంగే అంటూ నినాదిస్తున్నారు. ఆ శబ్దం విన్న వాళ్ళకి దేవాలయంలో వినిపించే ఘంటనాదం విన్నట్టు అనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఆ యాత్రికుల్లో కొత్తగా పెళ్ళైన యువ దంపతులు కూడా ఉన్నారు. పాపం వారికి పెళ్ళయ్యే 3 నెలలు మాత్రమే అవుతుంది. భార్య సుజాత తన చేతికి పెట్టుకున్న మెహందీ ఇప్పటికీ పోలేదు. తన భర్తతో కంపార్ట్మెంట్లో కూర్చొని తన చేతికి పెట్టుకున్న మెహందీ మచ్చలు ఇంకా ఉన్నాయో లేదో అని చూసుకుంటూ ఉంది. ఇద్దరూ గంగా స్నానం చేసి పిల్లల కోసం పుణ్యం తేవాలని కలలు కంటున్నారు. పాపం వారికి తెలియంది ఏంటంటే వారి కలగానే మిగిలిపోతుందని. రైలు బయలుదేరగానే యాత్రికులు సీతారామ కీర్తనలు మొదలుపెట్టారు. తాళాలు కరతాళాలు మ్రోగుతున్నాయి. చిన్నపిల్లలు కూడా భజనల మధ్య హర్షధ్వానాలు చేస్తున్నారు. అర్జున్ తన భార్య సుజాత చేయి పట్టుకుని, ఈ భజన శబ్దం మనకి ఎంత శాంతినిస్తుందో చూసావా అన్నాడు. ఆమె మెల్లగా చాలా అందంగా చిరునవ్వుతో తల ఊపింది. రాత్రి వెలుతురులో భక్తిరసమయ్యే వాతావరణం అలౌకికంగా మారింది. సో ఇదంతా అలా ఉన్నప్పుడు అప్పుడే కంపార్ట్మెంట్ తలుపు దగ్గరికి ఒక సాధువు వచ్చి కూర్చున్నాడు. పొడవాటి జటలు, ఎర్రటి కళ్ళు, శరీరం మొత్తం బూడిద రాసుకున్నాడు. ఎవరిని చూడకుండా నేరుగా యాత్రికుల మీద బూడిద చల్లుతో ఏమన్నాడో తెలుసా? ఆశీర్వాదం, గంగా పుణ్యం మీకు సిద్ధమవుతుంది అని అన్నాడు. ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ సాధువును చూసిన ప్రతి ఒక్కరూ వింతగా భయంతో వణికి అతని వైపు చూస్తున్నారు. సుజాత తన భర్తకు దగ్గరగా వాలి, ఇతను ఎవరో తెలిసిందా? మనం ఎప్పుడూ చూడని విధంగా ఉన్నాడు, కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి అంది సుజాత. అర్జున్ మాత్రం నిశ్శబ్దంగా తలాడిస్తూ సాధువుని గమనించాడు. సాధువు ఎవరితోనూ మాట్లాడకుండా కిటికీ బయటికి చీకటిలోకి చూసేవాడు. బయట కేవలం పాడుబడిన గ్రామాలు, శ్మశానాలు, చెట్ల కింద వింతగా వెలిగే దీపాలు కనిపిస్తున్నాయి. సో మధ్యరాత్రి టైం కరెక్ట్గా 12 అవుతుంది. రైలు ఒక చిన్న స్టేషన్ వద్ద ఆగింది. కేవలం కుక్కలు కర్రు మనడం, దూరంగా వెళ్తున్న ఒక శవయాత్ర శబ్దం మాత్రమే వినిపించాయి. ప్రయాణికులు కిటికీల్లో నుంచి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. ఆ క్షణంలోనే సాధువు కనిపించకుండా పోయాడు. కానీ ఆయన కూర్చున్న సీటు మీద మానవ హస్తాల ఆకారంలో బూడిద ముద్రలు మిగిలాయి. యాత్రికులు భయంతో ఒకరినొకరు చూస్తున్నారు. కొందరు భజనలు ఆపేసి భయంతో
జపమాలలు జపించసాగారు. ఒక వృద్ధుడు, ఇది చెడు సూచన, వారణాసికి ఈ రైలు చేరదేమో అన్నాడు. సుజాత గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, ఏం కాదమ్మా, భయపడకు అన్నాడు. కానీ అతని స్వరం కూడా గజగజలాడుతూ వణికితుంది. రాత్రి క్రమంగా కమ్ముకుంటుండగా వింత సంఘటనలు మొదలయ్యాయి. అవి ఎలాంటివో తెలుసా? ఎవరో కంపార్ట్మెంట్ తలుపు గట్టిగా కొట్టి వెళ్ళిపోయారు. కానీ బయటకి చూస్తే ఎవ్వరూ లేరు. లైట్లు ఒక్కసారిగా ఆగిపోయేవి. గాలి చల్లగా వీచింది. ఎవరో కిటికీ బయట నుండి హర హర గంగే, హర హర గంగే అని నిద్రలో వినిపించేలా గంభీర స్వరం వినిపించింది. ఈ యాత్రికుల గుండెల్లో భయం కూరుకుపోయింది. సుజాత భయంతో అర్జున్ భుజానికి ఆనుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అర్జున్ ఆమె జుట్టు తడుముతూ, నేనున్నాను కదా, ఏదీ జరగదు అన్నాడు. ఆ మాటల్లో ప్రేమ ఉన్నా భయం దాచలేకపోయాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ భయపూరిత క్షణంలో కూడా చిన్న ప్రేమ కాంతి వెలిగింది. కానీ ఆ కాంతి త్వరలోనే చీకటిలో మునిగిపోబోతుంది. రైలు కదులుతూనే ఉంది. కానీ కిటికీ బయట కనిపించే దృశ్యాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. గ్రామాలు కనిపించడం మానేసి కేవలం శ్మశానాలు, ఎండిపోయిన చెట్లు, మంటలు, మసకుబారిపోతూ ఉన్న గోముఖాలు మాత్రమే కనిపించాయి. ఒకచోట గంగానదిలాగా ప్రవహిస్తున్న రక్తం కనిపించిందని కొందరు కేకలు వేశారు. ఎవరో చిన్న పిల్లవలే నవ్వుతూ వారణాసి వారణాసి అని వెక్కిరిస్తూ వినిపించింది. ప్రయాణికులు భయంతో ప్రార్థనలు మొదలుపెట్టారు. కానీ ఒక్కొక్కరుగా వారు మూర్ఛపోతూ కింద పడసాగారు. అర్జున్ తన భార్యని పట్టుకుని, లే సుజాత, మనం వారణాసికి వెళ్ళాలి కదా అని రోదించాడు. కానీ ఆమె శరీరం చల్లబడిపోతుంది. రైలు లోపల గాలిలో బూడిద దూసుకుపోతూ అందరి ముఖాలపై పడుతోంది. ఆ బూడిదలో మానవ హస్తాల ముద్రలు ఇంకా స్పష్టంగా మెరుస్తున్నాయి. రాత్రి గడిచాక ఉదయం వెలుగులో రైలు వారణాసి ప్లాట్ఫామ్కి చేరింది. పోర్టర్లు లోపలికి వెళ్ళి చూశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఒక్క ప్రయాణికుడు కూడా కనిపించలేదు. కేవలం బ్యాగులు, పాత్రలు, పూలమాలలు, ఆభరణాలు మాత్రమే సీట్ల మీద చెల్లాచెదురుగా ఉన్నాయి. సీట్లన్నీ బూడిదతో కప్పబడి ఉన్నాయి. ఆ బూడిదను శుభ్రం చేయడానికి వచ్చిన కార్మికుడు గమనించాడు. బూడిదలో స్పష్టంగా మానవ హస్తాల ముద్రలు చెక్కబడి ఉన్నాయి. ఆ ముద్రల నుండి మృదువుగా ఒక స్వరం వినిపించింది, హర హర గంగే అని. రైల్వే అధికారులు భయంతో కంపార్ట్మెంట్ మూసేశారు. ఈ రైలు గురించి ఇక ఎవ్వరూ మాట్లాడేందుకు సాహసించలేదు. రాత్రి రైలు షెడ్లో ఉంచినప్పుడు గార్డ్ గమనించాడు. అక్కడ ఎవ్వరూ లేని సీటు మీద ఇద్దరు కూర్చున్నారు. సుజాత అర్జున్ చేతిని పట్టుకొని మెల్లగా నవ్వుతోంది. అర్జున్ కళ్ళు చీకట్లో రక్తంలాగా మెరుస్తున్నాయి. గార్డ్ దగ్గరికి వెళ్లే లోపే ఇద్దరు బూడిదిగా మారిపోయారు. కేవలం వారి చేతి ముద్రలు మాత్రమే సీటుపై శాశ్వతంగా మిగిలిపోయాయి.